నతాషా, నతాషా ఎలా ఉన్నావు? నతాషా ఎలా ఉన్నావు? నతాషా చెప్పు, చెప్పు నతాషా, నతాషా చెప్పు, నతాషా చెప్పు. హలో అక్వామ్యాన్, మన నతాషాకి మనం కాల్షియం సిరప్తో ట్రీట్మెంట్ చేసాం. అయినా కానీ నాకు డౌట్, అది ఎందుకంటే అది అలా డల్గానే ఉంటుంది కాబట్టి. యాజ్ నతాషా ఇంకా హల్క్ లవర్, హల్క్ గానే చూడండి, వీడంతా యాక్టివ్గా అట్లా స్మైల్ ఫేస్ పెట్టుకొని ఎట్లా చూస్తున్నాడు ముద్దుగా. యా, సో కమింగ్ టు ద పాయింట్, ఈ రెడ్ ఇయర్ స్లైడర్స్ బేబీగా ఉన్నప్పుడు వీటి సర్వైవల్ రేట్ చాలా తక్కువ, అవి చాలా సెన్సిటివ్గా ఉంటాయి అనమాట. సో నాకు రిస్క్ తీసుకోవడం ఇష్టం లేక ఒకసారి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్దామని చెప్పి డాక్టర్ దగ్గరికి అయితే తీసుకెళ్తున్నాను. ఎందుకంటే మొన్న బట్టుగాడికి కూడా హెల్త్ ఖరాబ్ అయినప్పుడు డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే మొత్తం సెట్ అయిపోయాడు కదా. సో అందుకనే ఈసారి కూడా ఎందుకు రిస్క్ అని చెప్పి డాక్టర్ దగ్గరికి అయితే తీసుకొచ్చేసాను. ఇంకా వెట్టికి వచ్చేసిన తర్వాత డాక్టర్ కి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. ఇట్లా షెల్ సాఫ్ట్ అయిపోయింది, డల్ అయిపోయింది, కానీ ఫీడింగ్ అయితే తీసుకుంటుందని చెప్పి. మరి తర్వాత ఏమైంది? తర్వాత ఏమవుతుంది? అయితే గాయస్, డాక్టర్ ఏమన్నారంటే హెల్దీగానే ఉందంట. కొన్ని టర్టిల్స్ జెనెటిక్స్ అంత బాగోవంట. దీని జెనెటిక్స్ అంత బాగాలేవు కాబట్టి దీని గ్రోత్ అనేది చాలా స్లో ఉందంట. సో ఏమవుతుందంటే షెల్ డెవలప్ అయింది, కాకపోతే ఆ షెల్ ఇట్లా బలం తెచ్చుకొని అది స్ట్రాంగ్ అవ్వడానికి కొంచెం టైం పడుతుందంట. మనదైతే హెల్దీగానే ఉందన్నారు, ఎందుకంటే ఫీడింగ్ తీసుకుంటుంది కాబట్టి. ఎప్పుడైతే ఫీడింగ్ తీసుకోదో అప్పుడు ప్రాబ్లమ్. హల్క్ గడైతే పర్ఫెక్ట్గా ఫైన్ ఉన్నాడు, వాడి షెల్ కూడా స్ట్రాంగ్ ఉంది, వాడైతే కంప్లీట్ ఇంటాక్ట్ ఉన్నాడు. వీడి గురించి అదంట చెప్పింది. నేను ఇంజక్షన్ ఏమన్నా ఇస్తారేమో అని అనుకున్నా, కానీ ఏం అక్కర్లేదని అన్నారు. సో అదనమాట మ్యాటర్ అది. సో ఏమీ భయపడాల్సింది లేదు గాయస్. హాబీలో జాయిన్ అవ్వడానికి సింపుల్గా సబ్స్క్రైబ్ కొట్టి పెట్టుకోండి. నేను మీ రఘురామ్ రాజా.